ఇటు యానిమల్ ఫ్యాట్ అంటూ ఏమీ లేదు అంటూ వాళ్ళు షీల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద కల్తీ జరిగిందా లేదా, నేను వెళ్ళినప్పుడు ఇవన్నీ విన్నప్పుడు చూసినప్పుడు నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను, ప్రక్షాళన చేసుకున్నాను అంటూ ఇటు పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్. ఇటు సిట్ ఎంక్వైరీలో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది కదా, దాని గురించి ఎవరు మాట్లాడారేంటి అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. సో మొత్తం మీద ఇటు తిరుపతి లడ్డూలో నెయ్యి ఇష్యూ కాస్త ఇప్పుడు మరో మలుపు తిరుగుతుంది. ఇటు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని నిన్న జనవరి 3న ఇటు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని వేయడం జరిగింది. సో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అంటే సిట్టులో జరిగిన విచారణలో కొంత గ్యాప్స్ ఉన్నాయని ఫీల్ అవుతున్నారు. సో ఆ గ్యాప్స్ ఖచ్చితంగా మళ్ళీ ఫిల్ చేయాలి, ఖచ్చితంగా నిజాలను బయటికి తీసుకురావాలి. ఇటు ఛార్జ్ షీట్లో కూడా చాలా క్లియర్గా యానిమల్ ఫ్యాట్, ఇటు అసలు సింథటిక్ గీ అంటున్నారు, దానికి ఒక పదాన్ని వాడుతున్నారు, సింథటిక్ గీ అంటే ఏంటి? పామ్ ఆయిల్తో పాటు కొన్ని కెమికల్స్, ఆ కెమికల్స్ వల్ల ఏంటంటే మనకు నెయ్యి లాంటి ఒక వాసన రావడం, అలాంటి ఒక టేస్ట్ కానీ ఆ ఫీల్ కానీ రావడం. సో బేసికల్గా అసలు అది నెయ్యే కాదు అంటూ ఇటు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్